సో గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఇప్పటి వరకు ఏంటి అని అడిగితే వీఆర్ డీలింగ్ ద కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏమంటామంటే HTML అని మాట్లాడుతూ ఉంటారు. ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ. కనిపిస్తుందా? మన స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే అమ్మా, రైట్ రైట్. సో యాక్చువల్గా ఏమైందని అడిగితే ఇన్నాళ్ళు మనం ఏంటంటే మన సెర్చ్ నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే దట్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ వెబ్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉంటారు. సో మళ్ళీ చెప్తున్నాను సార్, సేమ్ రిపిటేషనే. ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని దేనికి వాడతారు అని అడిగితే బిఫోర్ గోయింగ్ టు ద వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకునే ముందు వీ నీడ్ టు నో ద కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ ఒక 5 టాపిక్స్ గురించి ముందు మనకు తెలియాలి. సో ఆ 5 టాపిక్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ డూ యూ మీన్ బై నెట్వర్క్, and what do you mean by internet, and what do you mean by web browser. Next, what do you mean by website, and what do you mean by a web page. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి కనుక తెలిసిందని అడిగితే we can develop simply say web technology వాటి సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ డూ యూ మీన్ బై నెట్వర్క్. రోజు చెప్తానుగా, సేవలు చెప్పండి. వాట్ డూ యూ మీన్ బై నెట్వర్క్? Two or more computers connected to the same connected network connected అదే people sir, అది జనరల్ నెట్వర్క్. అదే మరి కంప్యూటర్స్ భాషలో చెప్పాలంటే communicate one or two or computers sir. Computers are communicated with one each other, and also otherwise simply say data will be transferred between one computer to another computer, then those are all will become under network. సందీప్ నువ్వు చెప్పిన దానిలో ఏమవుతుందంటే 2 or more computers are connected through a single channel అనొచ్చు. ఓకే, ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. 2 or more computers are connected through a channel, then those computers will become under network. Then what do you mean by internet? ఇంటర్నెట్ అంటే నా వాయిస్ వినిపిస్తుందిగా? వినిపిస్తుంది సార్. వాట్ యు మీన్ బై ఇంటర్నెట్? రోజు చెప్తాను కదా, 5 పాయింట్స్ కంపల్సరీగా తెలియాలని చెప్పాను కదా. సో వాట్ యు మీన్ బై ఇంటర్నెట్? ఇంటర్నెట్ డెఫినేషన్ సింప్లీ సే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ ని ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. 2 or more కంప్యూటర్స్ కనుక కనెక్ట్ అయి ఉంటే దాన్ని నెట్వర్క్ అంటారు. ఇలాంటి నెట్వర్క్ ని ఒక పెద్ద నెట్వర్క్ తో కనుక కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నెట్. ఓకే, నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. దెన్ వాట్ యు మీన్ బై వెబ్ బ్రౌజర్? చెప్పాలి. వాట్ యు మీన్ బై వెబ్ బ్రౌజర్? ఉన్నారా లేరా? ఉన్నాం సార్. Then what do you mean by web browser? What do you mean by web browser? వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? గూగుల్ క్రోమ్స్. రైట్, గూగుల్ క్రోమ్, మొజిలా ఫైర్ బాక్స్, ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్ కాదండి. అసలు వెబ్ బ్రౌజర్ అంటే డెఫినేషన్ ఏంటి? A web browser is a software which is used to display information. వాయిస్ రావట్లేదా సందీప్? వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. ఓకే, వచ్చింది సార్ ఇప్పుడు. ఓకే. Web browser is nothing but web browser is a software which is used to display the information or display the content of website. సో ఒక వెబ్సైట్ లో ఉండేటటువంటి కంటెంట్ కనుక నాకు స్క్రీన్ మీద కనుక చూపించాలి అని అనుకునే లెక్కైతే దెన్ వీ కెన్ యూజ్ వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ సహాయంతో చూడొచ్చు. ఈ వెబ్ బ్రౌజర్ కి ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి మొజిలా ఫైర్ బాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, ఓపెరా, దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ వెబ్ బ్రౌజర్ కిందకి వస్తూ ఉంటాయి. దెన్ వాట్ యు మీన్ బై వెబ్సైట్? వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అంటే సార్, వెబ్సైట్ అంటే గూగుల్ education.in అవి. అది పేర్లు కాదన్న. అసలు వెబ్సైట్ అంటే డెఫినేషన్ ఏంటి? వెబ్సైట్ ఇస్ నథింగ్ బట్ అంటే ఇన్సైడ్ డేటా. దాన్ని ఏమంటాము? ఇన్సైడ్ డేటా సార్, ఓపెన్ చేయగానే పర్టికులర్ డేటా అనేది మనకు కనిపిస్తుంది. అదే దాని డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా చెప్తామని అడుగుతున్నాను నేను అనేది. అది దాని డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మాట్లాడతామని అడుగుతున్నాను. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్.
సో సింపుల్ గా చెప్పాలి అనుకుంటే వెబ్సైట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఏమంటామంటే వెబ్సైట్ అంటారు. నిన్న మాట్లాడుకున్నాం కదా. సో ఒక వెబ్ పేజ్ ఇంకో వెబ్ పేజ్ ఎలా కనెక్ట్ చేస్తారనేది మాట్లాడుకున్నాం లేదా? ఆన్ విచ్ ట్యాగ్ హౌ ఇట్ విల్ బి కనెక్టెడ్? ఏ ట్యాగ్ యొక్క సహాయంతో ఒక వెబ్ పేజ్ ఇంకో వెబ్ పేజ్ తో కనెక్ట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది? లింకింగ్ ట్యాగ్ సార్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింకింగ్ ట్యాగ్. లింకింగ్ ట్యాగ్స్ యొక్క సహాయంతో ఒక వెబ్ పేజ్ ని ఇంకొక వెబ్ పేజ్ తో కనుక కనెక్ట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ లింకింగ్ ట్యాగ్స్ యొక్క సహాయంతో పాసిబిలిటీ అవుతుంది. సో అదే చెప్తున్నాం. సో సింప్లీ సే ఈ 5 డెఫినేషన్స్ కంపల్సరీగా కావాలి. సో నెట్వర్క్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి. వెబ్ పేజ్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ టెక్స్చువల్ మ్యాటర్, వీడియో ఫైల్స్ ఆర్ ఆడియో ఫైల్స్ విచ్ ఇస్ డిస్ప్లే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానికల్ ఫార్మ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెబ్ పేజ్. మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది టెక్స్చువల్ మ్యాటర్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, అది ఎలక్ట్రానికల్ ఫామ్ లో కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే వెబ్ పేజ్ అంటారు. అలాంటి వెబ్ పేజెస్ ని ఒక గ్రూప్ కింద అంటే గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ కాంబినేషన్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్సైట్ అంటారు. ఆ వెబ్సైట్ ని ఎందులో చూడొచ్చు అని అడిగితే వెబ్ బ్రౌజర్ లో చూడొచ్చు. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ లో ఉండేటువంటి కంటెంట్ కనుక చూపించాలి అనుకుంటే వీ కెన్ యూజ్ వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్. నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ ఏమంటాము అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మనం బేసికల్ గా ఇందులో వెరీ ఫస్ట్ ఒక వెబ్ పేజ్ అనేటటువంటి డెవలప్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ సాఫ్ట్వేర్స్ ఇన్ ద మార్కెట్. చెప్పాం కదా, వెరీ ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను. ఒక వెబ్ పేజ్ కనుక తయారు చేయాలి అనుకుంటే మార్కెట్ లో మనకి చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఈ మార్కెట్ లో చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్లు ఏంటి అని అడిగితే ఒక ఫోటోషాప్ ద్వారా వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాం కాబట్టి ఎంఎస్ ఆఫీస్ ద్వారా వెబ్సైట్ తయారు చేయొచ్చు. పర్సనల్ హోమ్ పేజ్ ద్వారా ఒక వెబ్సైట్ తయారు చేయొచ్చు. సో ఒక వెబ్సైట్ అనేటువంటిది తయారు చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ వేస్. అందులో వెరీ ఫస్ట్ ప్రిలిమినరీ అండ్ బేసిక్ వే ఏంటి అని అడిగితే త్రూ HTML ద్వారా కూడా మనం ఒక వెబ్సైట్ ని ఒక వెబ్ పేజ్ ని తయారు చేయొచ్చు. వెబ్ పేజ్ ని తయారు చేయొచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై HTML? ఏంటి HTML అంటే? వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ HTML? హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ సార్. HTML స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేటటువంటి దాని యొక్క సహాయంతో ఇది వెరీ బేసిక్ లెవెల్ అండి. దీన్ని యూజ్ చేసి మన వెబ్ పేజ్ ని తయారు చేయొచ్చు. మార్కెట్ లో చాలా వెర్షన్స్ వచ్చినాయి, కానీ ప్రెసెంట్ మనం వాడేటువంటి వెర్షన్ ఏమెంత అని అడిగితే HTML 5.0 వాడుతూ ఉంటాం. ఈ HTML అనేటువంటి దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అని అడిగితే ట్యాగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో ట్యాగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. వాట్ యు మీన్ బై ట్యాగ్? ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ రిజర్వ్డ్ వర్డ్ which is specified between angular brackets, that is called as a tag. దానికంటే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటే దాన్ని ట్యాగ్ అని మాట్లాడతారు. ఒక పదం అండి, ఆ పదాన్ని 2 యాంగులర్ బ్రాకెట్ లో కనుక చెప్పి దానికంటూ ఒక స్పెషల్ మీనింగ్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు అని అడిగితే ట్యాగ్ అని మాట్లాడచ్చు. దట్స్ కాల్డ్ యాజ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో రైట్, ఇప్పుడు ఈ ట్యాగ్స్ లో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే బేసికల్లీ ఈ ట్యాగ్స్ లో వచ్చినప్పటికి 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటామంటే పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అన్పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు, అన్పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెయిర్డ్ ట్యాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్పెయిర్డ్ ట్యాగ్ అని అడిగితే where there is opening and as well as there is closing, then that should becomes under paired tag. But where there is opening but there is no closing, that is called as unpaired tag. Opening unti closing anaka unte danni paired antaru. Opening maatrame unti closing lekapothe danni unpaired tag ani maatladutu untaru. Manaki market lo vacherappudiki em avutundani adigithe చాలా రకాలైనటువంటి ట్యాగ్స్ అనేటటువంటి ఉన్నాయండి, అందులో డౌటే లేదు. సో అందులో ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ మనం నేర్చుకుంది ఏంటంటే బేసిక్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత లిస్ట్ ట్యాగ్ గురించి మాట్లాడుకున్నాము. టేబుల్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము. కామెంట్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా నిన్నటి క్లాస్లో లింక్ ట్యాగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నౌ ఈ రోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏమంటాము అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్స్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై ఫ్రేమ్? ఫ్రేమ్ అంటే ఏంటి అని అడగచ్చు. ఏ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు డివైడ్ ద బ్రౌజర్ విండో ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్. మల్టిపుల్ సెక్షన్స్ కింద పెట్టుకోవచ్చు. సో అదే చెప్తాం. HTML ఫ్రేమ్స్ అనేటటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి అని అడిగితే డివైడ్ యువర్ బ్రౌజర్ విండో, మనం ఏదైతే చూస్తున్నామో ఆ విండో అనేటటువంటి దాన్ని మల్టిపుల్ సెక్షన్స్ కింద కనుక పెడగొట్టుకోవాలి అనుకుంటే ఆ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క HTML డాక్యుమెంట్ కింద పనిచేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు
ఈ ఫ్రేమ్స్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సార్, ఈ స్క్రీన్ ని నేను 2 పార్ట్స్ చేయాలనిపించింది అనుకోండి సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ ఫ్రేమ్స్ ట్యాగ్. ఫ్రేమ్స్ ట్యాగ్ యొక్క సహాయంతో మనం ఆ స్క్రీన్ ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కింద కనుక విడగొట్టుకోవాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్. ఈ ఫ్రేమ్ ట్యాగ్ యొక్క సహాయంతో మనం బ్రహ్మాండంగా విడగొట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, మనం విడగొట్టుకునేటటువంటి ప్రొసీజర్ ని బట్టి అది మీరు ఆ డివిజన్ సెక్షన్ అనేటటువంటిది మీరు రో వైజ్ కింద విడగొట్టుకోవాలనుకుంటున్నారా, కాలం వైజ్ కింద విడగొట్టుకోవాలనుకుంటున్నారా అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. సో మనం ఒకే స్క్రీన్ ని సో హారిజాంటల్ గా విడగొట్టుకోవచ్చు, వర్టికల్ గా విడగొట్టుకోవచ్చు, ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ గా కూడా విడగొట్టుకోవచ్చు, అందులో డౌటే లేదు. బట్ దీనిలో వచ్చినప్పటికీ మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని అడిగితే, సో మేజర్ డ్రాబ్యాక్స్ కొన్ని ఉన్నాయి సార్. ఏంటి సార్ ఈ ఫ్రేమ్ ట్యాగ్ లో అని అడిగితే, ప్రతిసారి మనం విండో అనేటటువంటి దాన్ని విడగొట్టుకున్నప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ అనేటువంటిది తయారు చేస్తున్నామో ఆ వెబ్సైట్ మనం ఫ్రేమ్స్ యొక్క సహాయంతో మనం కనుక ఉపయోగించి తయారు చేస్తే, సో ఆల్ వెబ్సైట్ is not possible to access in a small windows, small devices. Smaller device is nothing but మన వెబ్సైట్ కనుక తయారు చేసామంటే మనకి కంప్యూటర్ లో ఓపెన్ చేస్తే ప్రమాణంగా కనిపించింది. ఎందుకు సార్ అడిగితే, దాని యొక్క విండోస్ స్పేస్ కానీ విండోస్ విడ్త్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ అదే కొన్ని వెబ్సైట్స్ మనం ఏం చేస్తామంటే మొబైల్ నుంచి ఫోన్ నుంచి కూడా యాక్సెస్ చేయాలని ట్రై చేస్తాం. మరి మొబైల్ ఫోన్ యాక్సెస్ చేయాలి అనుకుంటే అది ఉండేటటువంటి ఆ 12 inches విండోలో మనం డిజైన్ చేసినటువంటి విండో అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. సో ఇట్ మే నాట్ బి సమ్ టైమ్స్ అడ్జస్టబుల్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం ఏదైతే వెబ్సైట్ తయారు చేస్తామో ఆ తయారు చేసినటువంటి వెబ్సైట్ అనేటటువంటిది స్మాల్ డివైసెస్ లో సపోర్ట్ చేయకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, ఒక్కొక్క విండో ఒక్కొక్క స్క్రీన్ కి రెజల్యూషన్ ఒక్కొక్కలాగా ఉండేటప్పటికి అన్ని ఒకేలాగా కనిపిస్తాయని చెప్పలేమండి. సో మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కనుక వాడితే ఆ విండో మీకు చక్కగా కనిపిస్తుంది. బట్ అదే విండో మీరు ఏ ఒపెరాలో కనుక డిజైన్ చేశారనుకోండి సార్, మేబీ కనపడకపోవచ్చు. అంటే స్క్రీన్ యొక్క రెజల్యూషన్ కానీ ఆ స్క్రీన్ యొక్క స్పేస్ బట్టి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అండ్ దీనిలో వచ్చినప్పటికీ బ్యాక్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, మనకి ఏదైనా బ్యాక్ మనం ఏదైనా చెప్పుకున్నాం, ఒక ఫ్రేమ్ సెక్షన్ యూజ్ లింకింగ్ సెక్షన్ యూజ్ చేసేటప్పుడు ఒక పేజ్ నుంచి మనం ఇంకో పేజ్ కి వెళ్ళినప్పుడు ఆ పేజ్ నుంచి వెనక్కి రావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ బ్యాక్. పైన మనకి విండోలో బ్యాక్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టుకుని చేసాం, కాదనలేదు. కానీ కొన్ని ఈ ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు అది మేబీ ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని బ్రౌజర్స్ అనేటటువంటివి కూడా సపోర్ట్ చేయదు అని మాట్లాడుతూ ఉంటారు. సో ది ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఫర్ ద ఫ్రేమ్స్. సో ఏంటి అని అడిగితే, అన్ని విండోస్ లో సెట్ అవ్వకపోవచ్చు, స్మాలర్ డివైస్ లో సెట్ కాకపోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చినప్పటికీ డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్స్ లో డిఫరెంట్ కంప్యూటర్స్ లో ఖచ్చితంగా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ బటన్ అనేటటువంటిది పని చేయకపోవచ్చు, కొన్ని బ్రౌజర్స్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ అవర్ ఫ్రేమ్స్. ఇలా ఉండేటటువంటి డిసడ్వాంటేజ్. అసలు ఫ్రేమ్స్ ఎలా వాడతారు అని అడిగితే, ఫ్రేమ్స్ కనుక వాడాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద ట్యాగ్ విల్ బి కాల్డ్ యాజ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది వాడతారండి. ద ట్యాగ్ విల్ బి కాల్డ్ యాజ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఫ్రేమ్ సెట్ అనేటువంటి ట్యాగ్ అనేటటువంటిది పేర్ ట్యాగ్ అండి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పేర్ ట్యాగ్. అండ్ రిమెంబర్ దట్ ఈ ట్యాగ్ ని మనము బాడీ సెక్షన్ లో రాయకూడదు. దీన్ని మనం బాడీ సెక్షన్ లో రాయకూడదు. బాడీ సెక్షన్ రాయకుండా బాడీ బయట రాయాలి. బాడీ బయట రాసుకుంటే మనం ఈ ఫ్రేమ్స్ అనేటటువంటిది వర్క్ చేయడం జరుగుతుందని చెప్తూ ఉంటారు. సో మరి దీన్ని సిస్టమ్ లో చూపించాను కాబట్టి, సో యాజ్ యూజువల్ అండి మనకు తెలిసినటువంటి దాన్నే నోట్ ప్యాడ్ నే ఓపెన్ చేస్తున్నాను. అందులో మార్చింది ఏమీ లేదు. రైట్. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసినట్టుగానే HTML సైజ్ కనిపిస్తుందా, పెంచాలా? ఫాంట్ కనిపిస్తుందా, కొంచెం పెంచినా? సరే, ఎనీవే కొంచెం పెంచుతున్నాను, 24 పెట్టాను. ఓకే. సో దాని HTML అండి యాజ్ యూజువల్ గానే దాన్ని క్లోజ్ చేయాలి కాబట్టి HTML తోనే క్లోజ్ చేశాను. రైట్, బాగుంది. ఇక్కడ జనరల్ గా మనకు తెలిసిన దాని ప్రకారం మనం చేసేది ఏంటి అని అడిగితే, బాడీ వాడతాము. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి మొహమాటం లేకుండా BG కలర్ అని చెప్పాను. సో BG కలర్ అని చెప్పేసి కొటేషన్స్ లో ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇవ్వచ్చు, పేరు ఇవ్వచ్చు, మీకు తెలిసిన ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో అదంతా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ బ్లూ అని చెప్పేసి చెప్పాను. లేదు అనుకుంటే లైట్ బ్లూ చెప్పుకుంటున్నాను, కొంచెం లైట్ గా కనిపిస్తుంది వస్తుందో లైట్ బ్లూ చెప్తున్నాను. రైట్. అండ్ దీన్ని క్లోజ్ చేయాలి కాబట్టి ఇదిగోండి బాడీతో క్లోజ్ చేశాను. ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వన్ ఏం మాట్లాడుతున్నాం సార్ అని అడిగితే, ఇక్కడ నాకు తెలిసినట్టుగా నేను ఎప్పుడు వాడుతున్నాను సార్, టైటిల్ ట్యాగ్ వాడతాను.
ఈ టైటిల్ ట్యాగ్ ని యూజ్ చేసి నేను టైటిల్ రాసుకున్నాను, వెబ్ పేజ్ యొక్క టైటిల్ రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆన్ ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి రాశాను, ఎగ్జాంపుల్. ఓకే రైట్. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి వెరీ ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఇప్పటి వరకు మనం రాసినటువంటి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కానీ, లింకింగ్ ట్యాగ్స్ కానీ, లేకపోతే లిస్ట్ ట్యాగ్స్ కానీ, టేబుల్ ట్యాగ్స్ కానీ, ఆల్ ద ట్యాగ్స్ మస్ట్ బి రైట్ బిట్వీన్ బాడీ ట్యాగ్. సో బాడీ అనేటువంటి పేరు ట్యాగ్ ఏదైతే ఉందో ఆ బాడీ అనేటువంటి పేరు ట్యాగ్ లో మాత్రమే మనం రాయడం జరిగింది. కానీ మనం నేర్చుకునేటటువంటి ఈ రోజు నేర్చుకునేటువంటి ఫ్రేమ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ ట్యాగ్ ని బాడీ లోపల రాయకూడదు, బాడీ బయట రాయాలి. సో ద ట్యాగ్ నేమ్ గోస్ టు ఫ్రేమ్ సెట్. ట్యాగ్ నేమ్ గోస్ టు ఫ్రేమ్ సెట్. అగైన్ మళ్ళీ ఫ్రేమ్ సెట్ తో క్లోజ్ చేశాను. ఇలా ఫ్రేమ్ సెట్ లో రాసేయగానే సరిపోదండి. నేను ఫ్రేమ్ సెట్ లో రాసినప్పుడు నా స్క్రీన్ ఏదైతే ఉందో, అంటే బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ ని నేను విడగొట్టుకోవాలి అనుకుంటే then we are passing an attribute for the frame set is nothing but simply say I want to divide vertically, then we can go with columns అని మాట్లాడతారు. వర్టికల్లీ will be divided కనుక చేయాలి అనుకుంటే కాలమ్స్ అని మాట్లాడతారు. ఏంటి కాలమ్స్? జనరల్ గా నేను 100% అనేటువంటి విండో కనుక అనుకుంటే దీన్ని 2 పార్ట్స్ కింద విడగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో 30% కామా స్టార్ అన్నాను. 30% కామా స్టార్ అన్నాను అంటే నాకు స్క్రీన్ మీద కనిపించేటటువంటి విండో అనేటటువంటిది 30% ఒక పార్ట్ అవుతుంది, రిమైనింగ్ ఉన్నటువంటి 70% ఒక పార్ట్ అవుతుంది. మీరు 3 పార్ట్స్ కింద పెట్టుకోవాలనిపించింది అనుకోండి సార్, ఎస్ 30% అండ్ స్టార్. 30% స్టార్ అన్నారు అనుకోండి సార్, ఆటోమేటిక్ ఏమవుతుంది అడిగితే 3 పార్ట్స్ అయిపోతాయి. సో 3 పార్ట్స్ అయినప్పుడు మరి నాకు అక్కడ కనిపించాలి కదా అని అడిగితే కనిపిస్తుందో లేదో చూద్దాం సార్. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ హియర్ సేవ్ చేసుకుంటున్నాను సార్. సేవ్ చేసుకుని ఎక్కడ సేవ్ చేస్తున్నాం అని అడిగితే నార్మల్ గా మనకు తెలిసినటువంటి డి డ్రైవ్ లో రోజు చేసేటట్టుగానే వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ లో. సో దిస్ ఎగ్జాంపుల్ ఆన్ ఫ్రేమ్స్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ frame.html అనేటువంటి పేరుతో సేవ్ చేశాను. సో ఫ్రేమ్ కొటేషన్స్ లో frame.html తో సేవ్ చేశాను. రైట్, సేవ్ అయింది. సో నౌ వీఆర్ ఓపెనింగ్ ద ప్రోగ్రామ్స్. సో డి డ్రైవ్ యాజ్ యూజువల్, ఈ డి డ్రైవ్ లో వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఇందులో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ నేమ్ frame.html కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ఫ్రేమ్. ఓపెన్ విత్ యాజ్ యూజువల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఎప్పుడైతే నేను frame.html అన్నానో ఆటోమేటిక్గా నాకు స్క్రీన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది 3 పార్ట్స్ కింద విడగొట్టినట్టు కనిపించాలి. సో బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ రమ్మని చెప్పాను మనకు తెలియడం కోసం. సో ఏదైనా కనిపించిందా సార్? పేజ్ అయితే లోడ్ అయింది, ఏమైనా కనిపించిందా? ఇది మీకు ఏమైనా కనిపిస్తుంది అక్కడ స్క్రీన్? ఏం లేదు సార్. ఏం లేదు, వైట్ గా కనిపిస్తుంది. బట్ అందులో మనకి ఏం కనిపించట్లేదు, విడిపోయిందో తెలవట్లేదు, విడిపోలేదో తెలవట్లేదు, ఏం అర్థం కావట్లేదు. సో ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తాము అని అడిగితే సరే అసలు ముందు ఏది లేకుండా చేద్దాం, ఇందులో తప్ప ఉందా చూద్దాం. సో ఏమీ లేదు. రైట్, ఇది ప్రస్తుతానికి కొంచెంసేపు ఆపి సేవ్, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్. సో బ్లూ. ఓకే రైట్. సో పేజ్ లో అయితే ప్రాబ్లం లేదు. నైట్ కమాండ్స్ పెట్టాను. ఫ్రేమ్ సెట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 30% కామా చెప్పాను. పర్సన్ కూడా తీసాను, అది 30 అనిపించింది. ఇప్పుడు నాకు దానికి కనుక అది విజిబుల్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ కెన్ సే దట్ వన్ మోర్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్ అని మాట్లాడతారు. ఫ్రేమ్ SRC ఈజ్ ఈక్వల్ టు, సో డోంట్ సే ఎనీథింగ్, జస్ట్ సే ఇది. సో అది ఫస్ట్ ఫ్రేమ్ కి పేరు పెట్టడం కానీ ఏం కనిపించాలి అనుకునేటప్పుడు దానికోసం కానీ సరే ఈ ఫ్రేమ్ అనేది వాడతారు. మొత్తం 3 పార్ట్స్ కింద విడిపోవాలి కాబట్టి సో ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ విల్ బికమ్స్ టు 3 పార్ట్స్. రైట్, సో 3 పార్ట్స్ కింద విడగొట్టాము కాబట్టి ప్రతిసారి ఫ్రేమ్ SRC అనేటటువంటి కామన్ గా కావాలి, ఇలా విడగొట్టాం. సేవ్. నౌ వీఆర్ చెకింగ్. సార్ ఇదిగోండి సార్ 30 అండ్ 10 అన్నాను, ఇదిగోండి సార్ 3 మొక్కలు వచ్చింది, కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఇదిగోండి సార్ 3 మొక్కలు వచ్చినాయి. సపోజ్ అలా కాకుండా 30% అండ్ స్టార్ అన్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్ అన్నాను. సో దిస్ ఇస్ ద వెబ్ పేజ్.
వెబ్ పేజ్ మీద ఒకసారి రిఫ్రెష్ కొట్టగానే సార్ చూడండి సార్ స్క్రీన్ విడిపోయిందా? ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చిందా? వచ్చింది సార్. సో 3 పార్ట్స్ కింద విడిపోతుంది సార్. అంటే మీరు ఎన్ని పార్ట్స్ కింద విడగొట్టుకోవాలనుకుంటున్నారు అనేటటువంటిది చెప్పచ్చు. ఫర్ సపోజ్ నాకు 2 పార్ట్స్ అవ్వాలనిపించింది అనుకోండి సార్, డోంట్ సే 30% అండ్ స్టార్, అంటే ఫస్ట్ లేదా 40% స్టార్. అంటే ఏమవుతుంది, 40% ఫస్ట్ విండో అవుతుంది అండ్ రిమైనింగ్ స్టార్ వచ్చేటప్పుడు సెకండ్ పార్ట్ అవుతుంది. సో డోంట్ రైట్ దిస్, దీన్ని రాయాల్సిన అవసరం లేదు. ఫైల్ లోకి వచ్చి సేవ్ చేశాను. అగైన్ కమ్స్ టు ఇక్కడ ఫ్రేమ్ లోకి వచ్చేసి ఒకసారి F5 కొట్టాను స్క్రీన్ మీద, ఆటోమేటిక్ గా 2 పార్ట్స్ కింద విడిపోయింది. సో ఇప్పుడు ఇలా వచ్చింది సార్, రైట్, బాగుంది. దీన్ని మనం ఏం చేయొచ్చు సార్, మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగితే దానికోసం కూడా చెప్పచ్చు. సపోజ్ అలా కాకుండా ఇక్కడ కాలమ్స్ కాకుండా నేను రోస్ అంటున్నాను సార్, కాలమ్స్ కాకుండా రోస్ అని మాట్లాడా. సో వెన్ వి రైట్ లైక్ దిస్, రోస్ అని ఎప్పుడైతే మాట్లాడామో ఆటోమేటిక్ గా నాకు వర్టికల్ గా ఉండేటటువంటి ఫ్రేమ్ కాస్త హారిజాంటల్ కింద విడిపోతుంది. హారిజాంటల్ కింద విడిపోతుంది. అండ్ అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ మీకు బ్యాక్ బటన్ హైలైట్ అయిందా సార్? బ్యాక్ ఫ్రంట్ బటన్ హైలైట్ అయిందా? లేదు సార్, ఇన్విజిబుల్ మోడ్ లోకి వెళ్ళింది. ఇన్విజిబుల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. సో చెప్తున్నాను అదే కదా డ్రాబ్యాక్. ఇందాక నేను ఫ్రేమ్స్ డిసడ్వాంటేజ్ చెప్పినప్పుడు బ్యాక్ ఆప్షన్ పనిచేయదని చెప్పాను కదా. సో అందుకని ఇక్కడ నాకు వెబ్ పేజ్ లో బ్యాక్ ఆప్షన్స్ రాదు. ఓకే, అండ్ రిమెంబర్ దట్ ఇక్కడ వచ్చినప్పటికి ఏమైందని అడిగితే ఇలా ఫ్రేమ్స్ కింద విడగొట్టినప్పుడు ఇప్పుడు నా థీమ్ ఏంటంటే నేను స్క్రీన్ ని 3 పార్ట్స్ కింద విడగొట్టాలి. రో వైజ్ అండ్ యాజ్ వెల్ as కాలమ్ వైజ్ విడగొట్టుకోవాలనిపించింది. రో వైజ్ కాలమ్ వైజ్ విడగొట్టుకోవాలనిపించింది. రో వైజ్ కాలమ్ వైజ్ కనుక విడగొట్టుకోవాలనిపిస్తే ఏం చేస్తామంటే, అంటే సో దిస్ ఇస్ రో వైజ్, దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫస్ట్ సపోజ్ దీన్ని ఒక 30% చేశాను సార్, బాగుంది. అండ్ వర్టికల్ గా వచ్చినప్పటికి 30% వచ్చేటప్పుడు కొంచెం సైజ్ తగ్గింది. ఓకే, సైజ్ తగ్గింది. ఫైల్ లోకి వచ్చి యాజ్ యూజువల్ గా సేవ్ అండ్ హియర్ కమ్స్ టు 30% అన్నాను, సైజ్ కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ విడిపోవాలనిపించింది సార్, మళ్ళీ ఇక్కడ విడిపోవాలనిపించింది. మళ్ళీ విడిపోవాలనిపించినప్పుడు ఏం చేస్తాం సార్ అని అడిగితే ఇక్కడ మళ్ళీ ఈసారి ఏం చేస్తాను, సేమ్ నే మళ్ళీ రాస్తాను. ఫ్రేమ్ సెట్ రోస్ కాకుండా కాలమ్స్ అని రాసి 20% అండ్ ఆస్టిక్ అని మాట్లాడాను. దీని లోపల మళ్ళీ 2 పార్ట్స్ కావాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ రైటింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఫైల్ లోకి వచ్చి సేవ్, అగైన్ కమ్స్ టు రైట్, సారీ ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ పేజ్ నేను రిఫ్రెష్ చేస్తున్నాను సార్, F5. అబ్జర్వ్ చేయండి సార్, ఇది హారిజాంటల్ గా రో విడిపోయింది, వర్టికల్ గా మళ్ళీ 2 పార్ట్స్ కింద విడిపోయింది. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఏంటంటే రోస్ హారిజాంటల్ గా విడిపోవాలి కాబట్టి రోస్ అని చెప్పేసి 30% అండ్ స్టార్ అన్నాను. సో ఈ 30% స్టార్ యొక్క మీనింగ్ ఏంటి అని అడిగితే ఇదిగోండి ఈ పార్ట్ 30% అండ్ ఇది వచ్చేటప్పటికి రిమైనింగ్ ఉన్నటువంటి 60%, సారీ 70%. ఈ 70 ఫస్ట్ పార్ట్ లో కనిపించాలి కాబట్టి ఫ్రేమ్ SRC రాశాను, కాదండి. అండ్ వర్టికల్ గా విడిపోవాలి కాబట్టి ఫ్రేమ్ సెట్ కాలమ్స్ అని చెప్పేసి 20% అండ్ యాజ్ వెల్ as స్టార్ అన్నాను. 20% అండ్ యాజ్ వెల్ as స్టార్ అన్నప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో ఇది 20% అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి స్టార్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీనికి వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని అడగచ్చు. సో చూద్దాం. సో హౌ మెనీ, నాకు నేను రాసినటువంటి ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి సార్, మనకి మొహమాట లేకుండా అడ్రస్ ట్యాగ్ ఒకటి కనిపిస్తుంది, ఫార్మాటింగ్ ఒకటి కనిపిస్తుంది, ఇలా రాసుకున్నాం కదా. సో ఇప్పుడు నాకు ఈ అడ్రస్ అనేటటువంటి అక్కడ రావాలి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ అడ్రస్ ట్యాగ్ అని అడిగితే చెక్ చేద్దాం. ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అన్నాను సార్. సో ఎప్పుడైతే నేను ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అన్నానో ఆటోమేటిక్ గా ఇక్కడ పేజ్ లోడ్ అవుతుంది. సో ఈ పేజ్ లోడ్ అయినటువంటి దానిలో అడ్రస్ ట్యాగ్ కనిపించాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ దిస్ ఇస్ ఎ నార్మల్ ట్యాగ్. సో ఇది కాదు, నా యొక్క థీమ్ ఏంటంటే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నాకు కనిపించాలి. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ 3 ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసుకున్నాను సార్. ఫస్ట్ ప్రోగ్రామ్ అగైన్ మళ్ళీ నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఈ నోట్ ప్యాడ్ లో ఐఎమ్ క్రియేటింగ్ జస్ట్ ఏమీ చేయట్లేదు సార్, HTML రైట్. HTML ని క్లోజ్ చేశాను. ఇక్కడ బాడీ సమ్ BG కలర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి సంథింగ్ ఎల్లో అని రాసుకున్నాను. ఇక్కడ బాడీ క్లోజ్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ బాడీ రైట్.
మనకి తెలిసినటువంటి నార్మల్ ట్యాగ్స్ యూజ్ చేసి హెడింగ్ 1 రావాలి కాబట్టి సెంటర్ లో రావాలనే ఉద్దేశంతో సెంటర్ ట్యాగ్, హెడింగ్ 1. అలాగే ఫాంట్ ట్యాగ్ ని యూజ్ చేసి ఫాంట్ కి కలర్ చెప్తున్నాను. ఫాంట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ రెడ్ కలర్ అని చెప్తున్నాను. సో ఇది క్లోజ్ చేయాలి కాబట్టి ఫాంట్ ని క్లోజ్ చేశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ హెడింగ్ 1 క్లోజ్ అవ్వాలి కాబట్టి H1 అండ్ ద సేమ్ ప్రొసీజర్ సెంటర్ ని క్లోజ్ చేస్తాను. ఏం కనిపించాలి సార్ అక్కడ అని అడిగితే సింప్లీ సే ఇక్కడ నేను రాసుకున్నాను సార్ సిఎస్ గవర్నమెంట్ కళాశాల అని రాశాను. రైట్. ఇంకా మీకు అండర్లైన్ కావాలనుకుంటే బోల్డ్ ఇవన్నీ పెట్టుకోండి సార్, అభ్యంతరమే లేదు. జస్ట్ సే నేను దీన్ని ఏం చేస్తున్నాను సార్ అంటే ఫైల్లోకి వచ్చి సేవ్ చేస్తున్నాను. నథింగ్, నేనేమి చేయట్లేదు. సేమ్ వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ లో దీనికి టైటిల్ అని పెట్టుకుంటున్నాను సార్. సో TITLE టైటిల్ .html అనేది అంతా సేవ్ చేశాను. సేవ్ అయింది. సారీ కొటేషన్స్ పెట్టాలంట, బ్లాక్ గ్రేటర్ అని పెట్టాను, అందుకని అలా చూపించింది. రైట్, కొటేషన్స్ క్లోజ్ చేశాను. టైటిల్తో సేవ్ చేశాను. రైట్, మా మాట లేకుండా టైటిల్ అనే పేరుతో సేవ్ అయింది. సో ఇదిగోండి సార్ నాకు ఇందులో టైటిల్ రైట్ వచ్చింది. రైట్ క్లిక్ చేసి యాజ్ యూజువల్ ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని అన్నాను. మొహమాట లేకుండా నాకు ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్లో నేను ఏదైతే టైటిల్ తీసుకున్నానో ఆ టైటిల్ పేరు మీద పేజ్ లోడ్ అయ్యి నాకు స్క్రీన్ మీదకి రావాలి. సో రైట్, ఓకే సార్. ఎవరికి ఏదైనా డౌట్ ఉందా సార్? స్క్రీన్ మీద కనిపిస్తుందా కనిపించట్లేదా? ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా సార్? అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను చేసేటటువంటిది వెరీ వెరీ క్రూషియల్. నేను ఈ టైటిల్ చేసినటువంటి పేజ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో, రిమెంబర్ దట్. సో వాట్ ఎవర్ ద అడ్రస్ వీఆర్ హ్యావింగ్, ఈ అడ్రస్ ని రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తున్నాను. అడ్రస్ ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇందాక నేను క్రియేట్ చేసినటువంటి ఫ్రేమ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ SRC దగ్గర పేస్ట్ చేస్తున్నాను సార్. గాట్ ఇట్? అర్థమైందా? ఫ్రేమ్ సోర్స్, ఫ్రేమ్ SRC ఇస్ నథింగ్ బట్ ఫ్రేమ్ సోర్స్ అండి. ఈ సోర్స్ ఏంటి? ఈ 30% ఫ్రేమ్ సోర్స్ ఏదైతే ఉందో 30% లో ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి title.html యొక్క అడ్రస్ తీసుకొచ్చి పేస్ట్ చేశా. సో నౌ సేవ్ చేశాను. ఏం జరుగుతుందో చూద్దాం సార్. సో దిస్ ఇస్ ద ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ లో ఇదిగోండి సార్, దిస్ ఇస్ ద ఫ్రేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒకసారి నేను పేజ్ ని F5 కొట్టాను సార్, ఆటోమేటిక్ గా చూడండి సార్ వచ్చిందా లేదా అడ్రస్? అడ్రస్ ఇక్కడికి వచ్చింది, అడ్రస్ ఇక్కడికి వచ్చింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. నేను ఏదైతే ఈ ఫ్రేమ్ SRC లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఎప్పుడైతే నేను ఫ్రేమ్ SRC అన్నాను అంటే ఫ్రేమ్ సోర్స్ అండి. ఈ ఫ్రేమ్ సోర్స్ లో నేను ఏ ప్రోగ్రామ్ అయితే కావాలనుకుంటున్నానో ఆ ప్రోగ్రామ్ యొక్క అడ్రస్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. అడ్రస్ ఏమీ చెప్పలేదు అనుకోండి సార్, ఆటోమేటిక్ గా నాకు ఫ్రేమ్స్ వర్క్ అవుతుంది అన్నప్పుడు నేను రాసినటువంటి ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఇస్ ద రిఫరెన్స్. ఈసారి ఏమనుకుంటున్నాను సార్ అని అడిగితే, ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ పెట్టుకోవాలనిపించింది, అంటే ఇంకొంచెం రాయాలనిపించింది. సో ఎలా అని అడిగితే రైట్, ఈ అడ్రస్ లోనే సో బ్రేక్ లైన్ పెట్టి ఇక్కడ జంగారెడ్డి ఖాళీ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ జంగారెడ్డి కూడా అని రాశాను. సేవ్ చేశాను. రైట్, వెబ్ పేజ్ F5 కొట్టాను. సో జంగారెడ్డి కూడా వచ్చింది, మొహమాటమే లేదు. ఇప్పుడు నా థీమ్ ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వాట్ ఎవర్ ద కోర్సెస్ వీఆర్ హ్యావింగ్ దిస్ జంగారెడ్డి గూడెం అనేటటువంటివి ఇక్కడ నాకు కనిపించాలి. అంటే BSc, BCom యాజ్ వెల్ యాజ్ BA, ఈ 3 కోర్సులు కనిపించాలి. అయితే BJC అనే కోర్సులు కనిపించాలండి. సో కోర్సులు కనిపించాలి కాబట్టి నేను దానికి ఎలాంటి ప్రోగ్రామ్ రాయలేదు. సో దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ నేమ్. సో న్యూ యాజ్ యూజువల్ HTML ని క్లోజ్ చేస్తున్నాను. బాడీ కావాలి కాబట్టి ఇదిగోండి సార్ బాడీ అన్నాను. కలర్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో BG కలర్ అని మాట్లాడాను, విచ్ ఈస్ ఈక్వల్ టు ఈసారి బ్లూ కలర్ అని చెప్పాను. హియర్ బాడీని క్లోజ్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను సార్ అని అడిగితే కోర్సెస్ అనేటటువంటివి కనిపించాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ సార్ కోర్సెస్ కనిపించాలి అనుకుంటే
ఏ ట్యాగ్ వాడదాము? కోర్సెస్ అనేటటువంటి ఉన్నాయి సార్. ఈ కోర్సెస్ అనేటటువంటివి కనిపించాలి. రైట్, ఇదిగోండి సార్ కోర్సెస్ అనేటటువంటిది పెట్టాను. ఏ ట్యాగ్ వాడదాం? లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కావాలి అనుకుంటే ఏదైనా ట్యాగ్ ఉందా లేదా కోర్సెస్ చూపించడానికి? సార్ మల్టీ ఆ కోర్సెస్ కోసం వాడినటువంటి ట్యాగ్ పేరే ఓఎల్. ఓఎల్ అంటే ఎస్, ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ సార్. ఆర్డర్ లిస్ట్ అనేటటువంటిది కనిపించాలి. ఈ ఆర్డర్ లిస్ట్ లో ఒక్కొక్క ఐటమ్ రావాలి కాబట్టి దానికోసం వాడేటటువంటిది ఏంటి అని అడిగితే లిస్ట్ ఐటమ్ అని చెప్తున్నాను సార్. లిస్ట్ ఐటమ్ లో ఐఎమ్ యూజింగ్ హియర్ బిఏ. సో స్లాష్ లిస్ట్ ఐటమ్, సారీ క్యాబినెట్స్ లో కొట్టేసాను. ఓకే, ఓఎల్ రాయొచ్చు క్యాబినెట్స్ లో కూడా, బట్ మొత్తం స్మాల్ లెటర్ వస్తున్న ఉద్దేశంతో మొత్తం మారుస్తున్నా సార్, అందుకు ఏం లేదు. సో ఎల్ఐ అగైన్ యాజ్ యూజువల్ ఎల్ఐని క్లోజ్ చేశాను. Copy, and now I am using paste. List item. So ఈసారి ఏమన్నానంటే బిఏ ప్లేస్ లో సో బీకామ్, నెక్స్ట్ వన్ బిఎస్సి, అండ్ నెక్స్ట్ వన్ బిఎస్సి లో బిజెడ్ తీసుకున్నాను. సో సేవ్ చేయాలి కాబట్టి యాజ్ యూజువల్ గానే సేవ్ చేస్తున్నాను. ఇది కోర్సెస్ కాబట్టి సో కోర్సెస్ డాట్ హెచ్టిఎంఎల్ అనే దాంతో సేవ్ చేశాను. రైట్, సేవ్ అయింది. ఈ కోర్సెస్ డాట్ హెచ్టిఎంఎల్ యొక్క అవుట్పుట్ చూడాలి కాబట్టి, అంటే కరెక్ట్ గా వచ్చిన తర్వాత చెక్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ ద కోర్సెస్. రైట్ క్లిక్ చేసి యాజ్ యూజువల్ ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో చూడండి సార్, పక్కనే నాకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది, అందుమించి ఏం లేదు. అంటే దాని అవుట్పుట్ వచ్చిందా చెక్ చేసుకున్నాను. సో రైట్, ఇదిగోండి సార్ కోర్సెస్ బిఏ బీకామ్ బిఎస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ ని రైట్ క్లిక్ చేసి కాపీ అన్నాను. ద సేమ్ విల్ బికమ్స్ అండర్, ఇక్కడ కనిపించాలి. ఎక్కడ? ఈ ఫస్ట్ సోర్స్ ఏదైతే ఉందో ఈ సోర్స్ లో పేస్ట్ చేస్తున్నా. గాట్ ఇట్. సో దెన్ ఫైల్లోకి వచ్చేసి ఒకసారి సేవ్ చేశాను. అగైన్ నా ఫ్రేమ్స్ యొక్క పేజ్, వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. ఏది ఫ్రేమ్స్? దిస్ ఇస్ ద ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ యొక్క వెబ్ పేజ్ మీద F5 కొట్టాను సార్. F5 కొట్టగానే చూడండి సార్, ఆటోమేటిక్గా నాకు కోర్సెస్ అనేటువంటిది కనిపించింది. దీన్ని కొంచెం జరిపాను, ప్రాబ్లం లేదు. కనిపించినాయా సార్? ఓకే, సో అంటే నేను పెట్టిన హెడ్డింగ్ కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ నేను ఏదైతే ప్రోగ్రామ్ రాస్తాను ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. ఈసారి ఇంకొంచెం బాగా తెలివితేటలుగా ఉపయోగించి చేంజ్ చేయొచ్చు అని అడిగితే దీని మీద మౌస్ పాయింట్ వస్తే హ్యాండ్ సింబల్ రావాలి. ఈ హ్యాండ్ సింబల్ వస్తే దాని అవుట్పుట్ ఇక్కడ రావాలి. మౌస్ పాయింట్ ఇక్కడికి రావాలి, దాని హ్యాండ్ సింబల్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి రావాలనిపించింది. దెన్ నో డౌట్ అబౌట్ దట్, దానికి కూడా రాసుకోవచ్చు. సో దానికి అలా లింక్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయాలి అనుకుంటే దానికోసం ఏం చేస్తామని అడిగితే సింప్లీ సే ఈ ఫ్రేమ్ ఎస్ఆర్సి పక్కన ఐఎమ్ సేయింగ్ దిస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేమ్ ఎస్ఆర్సి నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ సే వర్టికల్ కాబట్టి దీనికి V2 అని పేరు పెడుతున్నాను సార్. దానికి ఏం పేరు పెడుతున్నామంటే V2 అని పేరు పెడుతున్నాము. ఈ V2 అనేటటువంటి పేరు దగ్గర ఒక లింక్ రావాలి కాబట్టి నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దట్స్ నథింగ్ బట్ ఇప్పుడు నేను రాసిన కోర్సెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ కోర్సెస్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను సార్. సో మరి లింకులు రావాలి కాబట్టి డోంట్ సే ఆర్డర్ లిస్ట్ కానీ అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఏం పెట్టట్లేదండి, తీసేస్తున్నాను అసలు. ఇక్కడ ఏమీ లేకుండా బిఏ అని వచ్చింది. నెక్స్ట్ లైన్కి రావాలనే ఉద్దేశంతో తెలియడం కోసం బిఆర్ ట్యాగు. బిఆర్ కోర్సెస్ కింద కూడా కనిపించాలి కాబట్టి ఇక్కడ బిఆర్ ట్యాగ్. సో బిఆర్ ట్యాగ్ అప్లై చేశాను. సో బిఏ కాస్త బీకామ్ అన్నాం అండ్ నెక్స్ట్ బిఎస్సి అని చెప్పాను. ఓకే, ఎనీవే తీసేద్దాం ఇది. రైట్, ఇప్పుడు నా థీమ్ ఏంటంటే ఈ బిఏ దగ్గర అది క్లిక్ చేస్తే రావాలి. అది క్లిక్ చేస్తే రావడం కోసం ఏమన్నాను సార్ అడిగితే
For that purpose, I'm using the tag will be called as a linking tag and so that tag will be called as ahref అని మాట్లాడుతున్నాను. యాంకర్ ట్యాగ్ అండి. ahref is equal to quotations లో పాత్ రాయాలి. ఆ తర్వాత ends with /a క్లోజ్ చేస్తున్నాను. కానీ ఈ యాంకర్ ట్యాగ్ ఉపయోగించినప్పుడు దీనికి ఇక్కడ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి మనం ఫ్రేమ్స్ కి ఏ పేరు పెట్టాం సార్? ఆ ఫ్రేమ్ కి దట్ నేమ్ ఈజ్ కాల్డ్ as simply say V2 అంటే ఏ పార్ట్ ఇది? ఈ పార్ట్ సార్. ఈ పార్ట్కి పెట్టిన పేరు V2 అన్నాను. దాన్ని నేను ఇక్కడ ఫ్రేమ్ సోర్స్ లో V2 అని చెప్పాను. సో దాన్ని నేను అక్కడ ఆ లింకింగ్ ట్యాగ్ లో రాస్తున్నాను. ఏమని? టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు V2 అని చెప్పాను. మరి ఇక్కడ ఏ అడ్రస్ రావాలి సార్? ఏదో ఒక అడ్రస్ రావాలి కదా. సో ఫర్ పర్పస్ శాంపిల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాని అడ్రస్ పెట్టేస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో అడ్రస్ కాపీ చేసుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఇక్కడ ఫ్రేమ్స్ కాకుండా sample.html అని పెట్టాను. sample.html అన్నాను. ఒకసారి సేవ్ చేశాను. సో వాట్ విల్ హ్యాపెన్ వి విల్ సీ. ఫ్రేమ్ దగ్గరికి వచ్చాను. F5 పేజ్ రిఫ్రెష్ చేశాను. మొత్తం మారిపోయింది సార్. చూడండి ఆటోమేటిక్గా రాగానే యాంకర్ ట్యాగ్ వచ్చింది, హ్యాండ్ వచ్చింది. క్లిక్ చేస్తే దాని అవుట్పుట్ సపరేట్గా వచ్చింది. కానీ నాకు అవుట్పుట్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇక్కడ రాకుండా నాకు పేజ్లో మాత్రం సపరేట్గా వస్తుంది. సో సపరేట్గా వస్తుంది అంటే టార్గెట్ V2. ఓకే, సేవ్. F5 అయినా అగైన్ సపరేట్ గానే వస్తుంది. ఫ్రేమ్స్ ఓకే. సో ఇప్పుడు చూడండి సార్, బిఏ అని క్లిక్ చేస్తే శాంపిల్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది వచ్చిందండి. వాట్ ఇట్ హ్యావ్ యూ క్లియర్? అర్థమైందా? ఇక్కడ నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ V2 అని పెట్టాను సార్. నేను ఆల్రెడీ నేను క్లాస్ లో చెప్పాను, యాంకర్ ట్యాగ్ లో టార్గెట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుందండి అని చెప్పాను. సో అంటే ఈ ఫ్రేమ్ సెట్ కి ఏదైతే ఉందో, లైక్ దిస్ ఇస్ ద ఫ్రేమ్స్ అండి, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. కొంచెం అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ అర్థమైపోద్ది. ఈ ఫస్ట్ ఫ్రేమ్ సెట్ రోస్ అనగానే 30% అనగానే ఈ వచ్చినటువంటి విండో ఏదైతే ఉందో ఈ విండో 2 పార్ట్స్ కింద విడిపోతుంది. సో పైన ఉన్నటువంటి పార్టీ 30% అన్నాము, రిమైనింగ్ ఉన్నటువంటి పార్టీ 70% అన్నాము. అక్కడ ఫ్రేమ్ కనిపించాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఫాలో అయ్యేటువంటి ట్యాగ్ పేరు ఫ్రేమ్ SRC అని మాట్లాడతాను. ఇదిగోండి సార్, ఇలా రాస్తాం ఫ్రేమ్ SRC, ఓపెన్ కోర్స్ క్లోజింగ్ కోర్స్, డైరెక్ట్ గా ఫ్రేమ్ అని రాసుకోవచ్చు. ఈ అడ్రస్ దగ్గర నేను ఏ ప్రోగ్రామ్ అయితే నాకు కనిపించాలనుకున్నానో ఆ ప్రోగ్రామ్ యొక్క అడ్రస్ రాస్తాను. when we write like this, ఆటోమేటిక్ గా ఈ ఎల్లో కలర్ CSTS గవర్నమెంట్ కళాశాల జంగారెడ్డిగూడెం అని రావడం జరిగింది. ఆ తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి 70% మళ్ళీ నేను 2 పార్ట్స్ చేస్తున్నాను, కాలమ్స్ అని చెప్పేసి 20% యాజ్ వెల్ యాజ్ ఆస్టిక్ పెట్టాను. అంటే ఇది 20%, ఇది రిమైనింగ్ ఉన్నటువంటి 80%. ఈ ఫస్ట్ 20% ఏం కనిపించాలి అని అడిగితే కోర్సెస్ అనేటువంటి ఒక HTML ప్రోగ్రామ్ రాసుకుని ఇది రాశాను సార్. దిస్ ఇస్ ద కోర్సెస్ అనేటువంటి HTML. ఇప్పుడు నా థీమ్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కోర్సెస్ అనే దాన్ని క్లిక్ చేస్తే దీని అవుట్పుట్ నాకు ఇక్కడ రావాలి. అందుకోసం ఏం చేస్తున్నాను, దీనికి మిగిలినటువంటి ఆ 80% ఉన్నటువంటి ఫ్రేమ్ కి నేను పెట్టిన పేరు ఏంటి అని అడిగితే V2 అని పేరు పెట్టాను సార్. ఏది ఈ పార్ట్కి ఏం పేరు పెట్టామని అడిగితే V2 అనేటువంటి పేరు పెట్టాను. దాన్ని యాక్సెస్ చేయడం కోసము ఈ కోర్సెస్ లో యాంకర్ ట్యాగ్ ఉపయోగించి టార్గెట్ V2 అన్నాను. సో ఎప్పుడైతే నేను టార్గెట్ V2 అన్నానో బిఏ అనేటటువంటి దాని మీద హ్యాండ్ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్ గా నేను ఏదైతే ప్రోగ్రామ్ లింకింగ్ ట్యాగ్ ఉపయోగించి ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తానో ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేటటువంటిది V2 అనేటువంటి లొకేషన్ మీరు ఎక్కడైతే చెప్పారో ఆ లొకేషన్ లోకి రమ్మని చెప్పాను. ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అడిగితే ద పేజ్ లుక్స్ లైక్ దిస్. సో ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను, చూద్దాం ఏం జరుగుతాం. సో రైట్, ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాను మొత్తం. సో దిస్ ఇస్ ద నా ప్రోగ్రామ్ అండి. దీని యొక్క అవుట్పుట్ కావాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ఫ్రేమ్స్ కాబట్టి ఈ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా నా యొక్క ఫ్రేమ్స్ పేజ్ అనేటటువంటిది లోడ్ అవుతుంది. ఈ ఫ్రేమ్స్ లోడ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా చూడండి సార్, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమీ రాలేదు.
ఎందుకని అడిగితే ఈ పేజ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని అడిగితే మౌస్ పాయింటర్ తో ఈ బిఏ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సో అందుకనే టార్గెట్ V2 అని చెప్పి రాసాం కదా. సో అందుకైతే మౌస్ పాయింటర్ అనేటువంటిది హ్యాండ్ సింబల్ రాగానే బిఏ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా చూడండి సార్ దానికి అవుట్పుట్ అనేటువంటిది వచ్చి HTML అనేటువంటిది రావడం జరిగింది. దిస్ మై వెబ్ పేజ్ యూజింగ్ HTML శాంపిల్ HTML అని రాసిన ప్రోగ్రామ్ అదే సార్. అదే ఇక్కడ నాకు వచ్చింది. సపోజ్ బిఏ గురించి రాయాలనిపించింది అనుకోండి సార్, ఆ బిఏకి సంబంధించిన దానిలో మీరు ఏదైతే రాస్తారో అదే కనిపించింది. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా చెప్పేటప్పుడు పెద్దగా ట్యాగ్స్ లో పెద్దగా ఏం లేదు సార్. మొత్తం మీద మనం ట్యాగ్లు వాడేది ఏంటాయి అని అడిగితే ఫ్రేమ్ సెట్ అనేటువంటి ఒక ట్యాగు, అట్రిబ్యూట్ వచ్చినప్పటికి రోస్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ అనేటువంటి అట్రిబ్యూట్స్, దానిలో ఫ్రేమ్ సోర్స్ అనేటటువంటిది సింపుల్ అగైన్ ఫస్ట్ ట్యాగ్, అగైన్ మళ్ళీ ఫ్రేమ్ అనేటటువంటిది ఈ అనదర్ ట్యాగ్. ఈ మేజర్ గా ఈ ట్యాగ్సే వాడేది, మనం అంతకుమించి ఏ ట్యాగ్స్ ఎక్స్ట్రా అనేటటువంటిది యూజ్ చేయము. కానీ ఈ ఫ్రేమ్ ట్యాగ్ ని యూజ్ చేసి మన అట్రాక్టివ్ వెబ్ పేజెస్ అనేటటువంటివి ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే అవన్నీ మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఐ థింక్ క్లియర్ అని అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైంది సార్. సో దిస్ ఇస్ ద ఫ్రేమ్ సెట్. దీనిలో ఉండేటటువంటి అదే సార్ ఫ్రేమ్ సెట్ అనేటటువంటిది ట్యాగ్ అండి. దీని అట్రిబ్యూట్స్ కాలమ్స్ అనేటటువంటి అట్రిబ్యూట్, అలాగే రోస్ అనేటటువంటి దాని యొక్క అట్రిబ్యూట్, అలాగే ఈ ఫ్రేమ్స్ కి బార్డర్ పెట్టుకోవచ్చు, ఫ్రేమ్ బార్డర్ పెట్టుకోవచ్చు, ఫ్రేమ్ కి స్పేసింగ్ పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ సెట్ అనేటటువంటి దానిలో కన్ఫర్మ్ గా ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే దాని లోపల ఫ్రేమ్ ట్యాగ్ అనేటువంటిది కంపల్సరీగా రాయాలి. ఫ్రేమ్ ట్యాగ్ రాయకపోతే ఫ్రేమ్ సెట్ అనేటటువంటిది పనిచేయదండి. సో ఆ విధమైనటువంటి లింకింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ రెండింటి యూజ్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, అర్థమైందా? ఓకే సార్. సో ఇదేంటంటే చేసేటప్పుడు బాగుంటుంది సార్, బరే క్లిక్ చేయగానే వచ్చేసింది అనేటువంటిది అనుకోవచ్చు. ఎందుకని అడిగితే ఇక్కడ మనం 3 or 4 వెబ్ పేజెస్ సంబంధించి అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ అన్నిటిని ఉపయోగించి మనం ఇక్కడ ఈ ఫ్రేమ్స్ లో రాస్తున్నాం కాబట్టి సో ఇక్కడ కొంచెం ఇక ఒక వెబ్సైట్ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ అనేటటువంటిది నాకు ఈ ఫ్రేమ్స్ యూజ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇలా దీన్ని బట్టి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ డిజైన్ చేసేయచ్చు. ఇక్కడ మార్కెట్ టూల్ పెట్టాం అనుకోండి సార్, ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ అని పెట్టాం అనుకోండి సార్, ఇది ఇలా అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం కోర్సులు పెట్టుదాం, క్లిక్ చేసినప్పుడు ఆ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఈ పార్ట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. కాకపోతే సో ద మెయిన్ ప్రాబ్లం వచ్చినప్పటికి ఏంటంటే మనం ఏదైతే స్క్రీన్ చేసామో ఆ చేసినటువంటి స్క్రీన్ అనేటటువంటి స్క్రీన్ చిన్నదైనప్పుడు అన్నిటికీ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయదు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫ్రేమ్స్. డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రేమ్స్ లో నేర్చుకునేటటువంటిది అదే. డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేటువంటి క్రియేట్ చేస్తుందని చెప్పి మనం ఈ ఫ్రేమ్స్ లో ఈ ఫ్రేమ్ సెట్ అనేటువంటి ట్యాగ్ యూజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు సార్, ఒక చిన్న ప్రోగ్రామ్ రాయొచ్చు. నేను ఇక్కడ మీకు మెటీరియల్ కూడా ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే పెద్ద ప్రోగ్రామ్ ఏమను జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చేసి ఫ్రేమ్స్ ని ఎలా యూజ్ చేస్తారు అని రాస్తే సరిపోద్ది. కానీ మీరు ప్రాక్టికల్ గా మీరు నేర్చుకోవాలనేటువంటి ఇంటెన్షన్ కనుక ఉంటే ఇలాంటి వెబ్ పేజెస్ ని ఈజీగా తయారు చేయొచ్చు. ఓకే, ఐ థింక్ క్లియర్. చేయొచ్చు అని చెప్పి చెప్పడానికి చేసినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, అందుమించి ఏం లేదు. వీ కెన్ డెవలప్ ఇలాంటి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు, అందులో డౌటే లేదు. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్ టుమారో. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో ప్లీజ్ అడగండి ఏదైనా డౌట్ ఉంటే. అసలు డౌటే లేదా? ఇప్పటి వరకు ఏదైనా సరే డౌట్ ఉంటే అడగండి మా, పర్లేదు. అంటే లైక్ ఫ్రేమ్స్ అనే కాదు, లిస్ట్ ట్యాగ్ కానీ, లేకపోతే టేబుల్ ట్యాగ్ కానీ, లేకపోతే ఫార్మాటింగ్ ట్యాగ్స్ కానీ. ఎందుకు చెప్తున్నాను సార్ అడిగితే ఇంకా మేజర్ గా వన్ మోర్ ట్యాగ్ ఉంది సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మ్ ట్యాగ్ అంటారు. ఆ ఫార్మ్ ట్యాగ్స్ కనుక యూజ్ చేస్తే HTML క్లోజ్ అయిపోతుంది, అంటే ఫస్ట్ యూనిట్ అయిపోతుంది గట్టిగా చెప్పాలంటే. సో బేసికల్ గా మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 10 క్వశ్చన్లు కనుక చదివితే ఆటోమేటిక్ అయిపోయినట్టు. అయిపోయిన తర్వాత నేను అది మీ మెటీరియల్ ఏదైతే మెటీరియల్ మనం చెప్తున్నామో దాన్ని నేను మీ గ్రూప్ లో పెడతాను, మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నేను మీకు ఏదైతే సిస్టమ్ మీద ఇప్పుడు చూపిస్తున్నానో ద సేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద యువర్ మెటీరియల్ ఆల్సో. ఏదైతే చేస్తున్నాం అదే నేను మెటీరియల్ లో పెట్టేసి ఆ మెటీరియల్ ని రెడీ చేసి దాన్ని మీకు గ్రూప్ లో పెడతాను, దాన్ని యూ కెన్ రిఫర్. సో దాంతో ఫస్ట్ యూనిట్ అనేటువంటి HTML అయిపోతుంది. అండ్ సెకండ్ యూనిట్ కూడా చాలా చిన్న టాపిక్, అది కూడా తొందరగానే అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో మెయిన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే చెప్పేటప్పుడు సింపుల్ గా ఉంటుంది, ప్రోగ్రామ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఎలా వాడుతున్నాము, దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేటువంటి మనం నేర్చుకున్నాం అనుకుంటే సింపుల్ గా పాస్ అయిపోవచ్చు. అంతేగాని ఇది నార్మల్ గా సి లాంగ్వేజ్ లో అలాగా జావాలో అలాగా చాలా కష్టమైన సబ్జెక్టు అనేటువంటి టాపిక్ అయితే కాదు. ఇట్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఓకే, ఎనీవే విల్ గో విత్ అటెండెన్స్.
I think screen is visible to you. కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. Okay. అనిపిస్తుంది. క్లాస్ చెప్పలా ఓకే. సో మార్కండేయులు ఓకే. నెక్స్ట్ గణపతి ఉన్నావా, వెళ్ళిపోయావా? గణపతి సార్ మార్కండేయులు లేడా? వచ్చాడా? రాలేదు సార్. Okay. రాలేదు సార్. సరే, మార్కండేయులు రాలా. ఓకే, గణపతి ఈజ్ దేర్. నెక్స్ట్ శ్రీనివాస్ ఈజ్ దేర్. పద్మ ఉంది. గణేష్ రాజా ఓకే. జానీ ఓకే. సందీప్ అంతేనా బాబు? ఇంకెవరు ఉన్నారా? లేదు సార్. అంతే సార్. సరిపోయారా? సరిపోయారు సార్. అంతే సార్. అంతేగా? ఓకే, అంతే. రైట్. సరే అయితే అదే ఒకసారి చెప్తాను. మీకు డౌట్ ఏం లేదు కదా? అయితే ఆపుతాను. అయితే విల్ కంటిన్యూ మేబీ ఆన్ మండే. ఐ థింక్ నెక్స్ట్ క్లాస్ వచ్చేటికి మండేలో ఉండొచ్చు. సో మండే విల్ కంటిన్యూ. మండేతో ఆటోమేటిక్గా ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. సో అయిపోయింది క్లాస్ అయిపోయిన వెంటనే సేమ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి మెటీరియల్ షేర్ చేస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ.